అనేది ఒకటి రాబోతుంది. మరొక 78 సీట్లు మనం అడిషనల్ గా పొందే అవకాశం ఉంది. ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్తో పాటు ఇంకా ఫ్యూచర్లో ఎంఎస్సీ లేదంటే వేరే కోర్సెస్ తీసుకొచ్చే ఉద్దేశం ఉందా సార్? ఖచ్చితంగా అండి. మనం ఇప్పుడు యూజీ కోర్సు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని అక్రిడిటేషన్ కూడా సాధించడం జరిగింది. తర్వాత మా యొక్క యాజమాన్యం వారు కానీ ఆలోచన ఏమంటే రాబోయే రోజుల్లో ఎంఎస్సీ కోర్స్ కూడా మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి మనం ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అనుబంధ కళాశాల కాబట్టి మనకు కూడా ఎంఎస్సీ వచ్చే అవకాశం 100% ఉంది. అంతేకాకుండా మనం ఇట్లా చూసినట్లయితే మనం నేషనల్ హైవేకి పక్కనే ఉన్నాం. మనకి అనంతపురం జిల్లా నుంచి విజయవాడ నేషనల్ హైవే ఇది. ప్రతి విద్యార్థి మనం కళాశాల గేట్ ముందు దిగి కళాశాలలోకి రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మార్కాపూర్ రోడ్ అనే మనకి రైల్వే ఫెసిలిటీ కూడా ఉంది. ఇది మన ప్రశాంతి ఎక్స్ప్రెస్ కానీ అమరావతి ఎక్స్ప్రెస్ బెంగళూరు టు విశాఖపట్నం ఇట్లా ప్రతి ఏరియాను కలుపుకుంటూ వెళ్ళే లైన్ మనకు ఉంది కాబట్టి రవాణా విషయంలో కూడా విద్యార్థులకు ఎంతో సౌలభ్యంగా ఉంది. రోడ్ విధంగా ఫైనల్ ఇయర్కి ఎప్పుడైతే స్టూడెంట్స్ వస్తారో ఆ ఫైనల్ ఇయర్ లో మనం సౌత్ ఇండియా టూర్ అనేది కూడా యూనివర్సిటీ నామ్స్ ప్రకారం ఒకటి కండక్ట్ చేస్తాం. మన విద్యార్థుల్ని మనం సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా ఈ స్టేట్స్ తీసుకెళ్లి ఆ యొక్క ఏరియాల్లో ఏవైతే క్రాప్స్ వాటి గురించి మనం పిల్లలకి వివరించడానికి అవకాశం ఉంది. ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఎలా శ్రద్ధ తీసుకుంటారు సార్? ఫ్యాకల్టీ సెలెక్ట్ చేసే విధానంలో కానీ వాళ్ళు క్లాసెస్ చెప్పే విధానంలో కానీ ఎలా శ్రద్ధ తీసుకుంటారు? ఫ్యాకల్టీని మనం ప్రత్యేకంగా వారిని ఇంటర్వ్యూస్కి పిలుస్తాం. పిలిచి వారి యొక్క మెరిట్ బేస్ మాత్రమే మనం వారిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మనకి ప్రతి డిపార్ట్మెంట్లో పిహెచ్డికి సంబంధించి పూర్తి చేసుకున్న అధ్యాపకులు ఉంటారు. అదేవిధంగా ఎంఎస్సీలో కూడా ఎంఎస్సీ పూర్తి చేసిన వారిని కూడా మనం అధ్యాపకులుగా తీసుకుంటాం. అయితే వారిని మెరిట్ బేస్ పైన మాత్రమే తీసుకుంటాం. ఇప్పుడు క్లాసెస్ చెప్పే విధానంలో ఏదైనా గైడెన్స్ అలాంటివి ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. మనకి యూనివర్సిటీ నామ్స్ ప్రకారం మనకి ఏమంటే అడ్వైజరీ సిస్టమ్ అని ఒకటి ఉంది. ప్రతి 10-15 మంది విద్యార్థులకు కూడా మనం ఒక అడ్వైజర్, ఒక టీచరే వాళ్ళకి మెంటర్ గా ఉంటారు. అదే దాన్ని మనం అడ్వైజర్ అంటాం. ప్రతి వారం వారికి క్లాసులు కండక్ట్ చేస్తారు. ఆ యొక్క విద్యార్థికి ప్రత్యేకంగా ఏ విషయాల్లో సమస్యలు ఏదైనా ఎదుర్కొంటున్నాడు అన్నది వాళ్ళు వారి కూర్చోబెట్టుకొని సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలకి వారితో అదేవిధంగా వీలైనంత వరకు వారు ఏదైతే చేయగలుగుతారో ఆ అడ్వైజర్ చేస్తారు. మిగతా విషయాలు ఏదైనా ఉంటే మాకు కానీ మా కళాశాల అసోసియేట్ డీన్ గారికి కానీ వారి దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలను పరిష్కారం చేస్తాం. సార్ గర్ల్స్ కి బాయ్స్ కి సపరేట్ హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పారు. మరి అందులో ఫెసిలిటీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు సార్? మాకు ప్రత్యేకంగా హాస్టల్స్ ఉన్నాయండి. ఈ హాస్టల్స్లో ప్రతి హాస్టల్ కూడా మనకి ఆర్ఓ ప్లాంట్ ఉంది. ప్రత్యేకంగా ఏ హాస్టల్కి హాస్టల్ సపరేట్గా ఆర్ఓ ప్లాంట్స్ ఉన్నాయి. మంచినీటి శుభ్రమైన మంచినీరు, అదేవిధంగా సోలార్ వాటర్ స్నానాలకు కూడా హాట్ వాటర్ మనం సోలార్ సిస్టమ్ పెట్టడం ద్వారా ఆ యొక్క హాట్ వాటర్ కూడా మనం ప్రత్యేకంగా ఇస్తున్నాం. రూమ్కి వచ్చి ఎంతమంది స్టూడెంట్స్? అబ్బాయిలకు వచ్చేప్పటికి 3 కలిపి ఒక రూమ్లో ఉంచుతామండి. అదేవిధంగా అమ్మాయిలకు వచ్చి అదేవిధంగా 3 ఉంచుతాం. మనకి పాలీ హౌస్ ఒకటి, షేడ్ నెట్ ఒకటి మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేసాం. ఒక్కొక్క షేడ్ నెట్ వచ్చి 25 సెంట్లలో మనం పాలీ హౌస్, అదేవిధంగా 25 సెంట్లలో షేడ్ నెట్ ఏర్పాటు చేసాం. ఆఖరి సంవత్సరం అనగా 4వ సంవత్సరానికి వచ్చేప్పటికి యూనివర్సిటీ కరికులం ప్రకారం రావెప్ అనే ఒక ప్రోగ్రామ్, రూరల్ ఏరియా ప్రోగ్రామ్ ఒకటి తీసుకుంటాం. అదేవిధంగా ఈఎల్పి ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకుని పిల్లలకి అనుభవాన్ని ఏదైతే ఒక రూరల్ ఏరియా ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్లయితే ఈ ప్రోగ్రాంలో ఏంటంటే ప్రతి విద్యార్థిని మనం కృషి విజ్ఞాన కేంద్రాల కింద ఉన్నటువంటి అడాప్టెడ్ విలేజెస్లో ఉన్న రైతుల్ని మనం మన కళాశాల విద్యార్థులను అక్కడ పంపిస్తాం. ప్రతి ఉదయాన్నే రైతుతో పాటు కూడా మన విద్యార్థి కూడా వారితో పాటు వెళ్ళి మొదటి నుంచి విత్తనం వేసే దగ్గర నుంచి లేదా భూమి దున్నే దగ్గర నుంచి విత్తనం వేసే వరకు కూడా, తర్వాత పంటలో పురుగు కీటకాల గురించి కానీ ఎరువులు ఏ విధంగా వాడాలనే విషయం కూడా వారు స్వయంగా ఉండి నేర్చుకోవడానికి అంత అవకాశం. అదేవిధంగా మనం మరొక ప్రోగ్రామ్ ఏమంటే ఎంటర్‌ప్రెన్యూర్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని ఉంది. చివరి సంవత్సరంలో ఉన్న ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ తో వెళ్ళిన విద్యార్థి స్వయం శక్తితోటి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదగాలన్నది యూనివర్సిటీ యొక్క ఉద్దేశం. దాని కొరకు మన కళాశాలలో 5 యూనిట్లను స్థాపించడం జరిగింది. యూనిట్స్ ద్వారా పిల్లలు ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మొదటి నుంచి పెట్టుబడి దగ్గర నుంచి
ప్రాసెస్, అదేవిధంగా ప్రొడక్షన్, సేల్స్, ప్రాఫిటా లాసా అనేది కూడా వాళ్ళు నేర్చుకొని వారి యొక్క సొంత ఇంట్రెస్ట్ని బట్టి భవిష్యత్తులో వారు కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగడానికి యూనివర్సిటీ ఈ యొక్క సౌకర్యాన్ని ఈ కోర్సులో కల్పించడం జరిగింది. ఇప్పుడు మనం ల్యాబ్స్ చూసాం, అదేవిధంగా లైబ్రరీ చూసాం. ఒకసారి క్లాస్ రూమ్ విషయానికి వస్తే మనం క్లాస్ రూమ్ చూసినప్పుడు ప్రతి విద్యార్థికి బోర్డు పైన ఏదైతే టీచర్ బోధిస్తా ఉన్నారో అది కనిపించేలాగా మనం మెడికల్ కళాశాలలో చూస్తాం. ఇలాంటి బెంచెస్ ఇవన్నీ సిట్టింగ్ అంతా విధాలుగా ఉంటుంది. ఎందుకంటే చివరి విద్యార్థి వరకు కూడా క్లాస్ రూమ్ లో టీచర్ ఏం చెప్తున్నారో అది చక్కగా అర్థమయ్యేలాగా బోర్డు పైన చెప్పేది సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ప్రత్యేకంగా ఈ యొక్క డిజైన్ ఎంచుకున్నాం. అదేవిధంగా మన కళాశాల వారు, యూనివర్సిటీ వారు ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ ఒకటి కండక్ట్ చేస్తారు. అది ఒక్కొక్క సంవత్సరంలో 2 phases లేదా 3 phases గా కండక్ట్ చేస్తారు. ఈ ఫేజెస్ నుంచి మనం పిల్లలు పంపిస్తాం. అదేవిధంగా మన కళాశాలకు అనుబంధంగా 13 కళాశాలలు ఉన్నాయి. ఈ 13 కళాశాల వారితోటి మన కళాశాల విద్యార్థులు కూడా పోటీ పడతారు. మనకు అదేవిధంగా ఈ కరిక్యులం బట్టి ఏమంటే ప్రతి సబ్జెక్ట్ లో కూడా వారికి ఫీల్డ్ విజిట్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ ఫీల్డ్ విజిట్స్ ఏంటంటే మన ఉన్న ఫామ్లోనే కాకుండా దగ్గర ప్రాంతమైన, దూర ప్రాంతమైన, ప్రాంతీయంగా కూడా మన విద్యార్థులను తీసుకెళ్ళి ఆ యొక్క సబ్జెక్టుకు సంబంధించిన పంటల గురించి కానీ, తోటల గురించి కానీ, సాయిల్ ప్రొఫైల్స్ గురించి కానీ తీసుకెళ్ళి మనకు 2 బస్సులు ఉన్నాయి కళాశాల కింద. ప్రతి క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ని సబ్జెక్ట్ వైజ్గా కూడా మనం ఆ యొక్క ఫీల్డ్ విజిట్స్ తీసుకెళ్తాం. ఇంకా ప్రత్యేకమైన కొన్ని సౌకర్యాలను కూడా కళాశాలలో ఏర్పాటు చేసాం. అవేమంటే స్మార్ట్ క్లాస్ రూమ్ అనేది. ఈ స్మార్ట్ క్లాస్ రూమ్ వల్ల ఏమంటే విద్యార్థులు మన గెస్ట్ లెక్చర్స్ కొంతమందిని మనం రిటైర్డ్ ప్రొఫెసర్స్ ద్వారా కొన్ని లెక్చర్స్ ఇప్పిస్తూ ఉంటాం. కొన్ని భారత ప్రభుత్వం కానీ యూనివర్సిటీ తరపున ఏదైనటువంటి సెమినార్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అటెండ్ అవడానికి మన విద్యార్థులకి ఎంతో అవకాశం ఉంది. దీని ద్వారా ఇంకో కొంతగా ఎక్స్ట్రా నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి మన విద్యార్థులకి ఎంతో అవకాశం ఉంది. ఇలాంటి మనకి 2 స్మార్ట్ క్లాస్ రూమ్స్ మనం కళాశాలలో ఏర్పాటు చేసాం. అదేవిధంగా కళాశాలలో పిల్లల యొక్క సెక్యూరిటీ అన్నది కూడా చాలా ప్రాధాన్యమైన విషయం కాబట్టి మన కళాశాలలో 93 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాం. గర్ల్స్ ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తామండి. వారి కొరకు కేర్ టేకర్స్ ఉంటారు. అదేవిధంగా వార్డెన్స్, మా కళాశాల యొక్క అధ్యాపకులే వార్డెన్స్గా ఉండి వారిని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎవరైనా సిక్ అయితే కూడా మేమే ప్రత్యేకంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అంబులెన్స్ ఉంది. అంబులెన్స్ ద్వారా మా కేర్ టేకర్ తీసుకెళ్ళి మా విద్యార్థుల హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి వాటిని తీసుకొచ్చి క్షేమంగా ఇక్కడ ఉంచుతాం. బీఎస్సీ అగ్రికల్చర్లో జాయిన్ అయిన స్టూడెంట్కి ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్? మనకి కళాశాలకు సంబంధించిన ఫీజు అనేది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారే నిర్ణయిస్తారు. ఈ ఫీజు రెగ్యులేటరీ కమిటీ అని మన ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ తరఫున వారు ఉన్నారు. వారే మన కళాశాల యొక్క ఫీజులు నిర్ణయిస్తారు. ఆ ఫీజులు ఎలా ఉంటాయంటే మన యొక్క ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ని బట్టి మన కళాశాలలో ఉన్న ఉత్తీర్ణత శాతాన్ని బట్టి కూడా మనం ఫీజులు అనేది వారే నిర్ణయిస్తారు. ఆ ఫీజులనే మనం ఇక్కడ అమలు పరుస్తూ ఉంటాం. మనకు రీసెంట్గా ఐకార్ అక్రిడిటేషన్ వచ్చింది. మరి ఇప్పుడు వరకు మన ఏపీ స్టేట్ వాళ్ళు ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఐకార్ వచ్చింది కాబట్టి బయట స్టేట్ వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉందా? అవునండి, ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనం ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా ఎవరైతే ఎంసెట్ క్వాలిఫై అవుతారో ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించిన ఎంసెట్, దాని ద్వారా మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు అదేవిధంగా పక్క రాష్ట్రాల్లో వారు కూడా ఎవరైతే ఆ సెట్ క్వాలిఫై అవుతారో వారికి కూడా ఎంట్రీ అవకాశం ఉంది. ఎవరైతే ఈవెన్ మనం తెలంగాణ చూసినప్పుడు లేదంటే పక్కన కర్ణాటక వారైనా తమిళనాడు వారైనా ఎవరైతే మనం ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్ రాసిన వారికి ప్రతి వారికి మన కళాశాల కన్వీనర్ కోటాలో మెరిట్ బేస్ పైన సీటు కేటాయించడం జరుగుతుంది. అయితే వారిని నాన్ లోకల్గా మాత్రమే చూస్తాము. మరి ఎవరైనా మేనేజ్మెంట్ ద్వారా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు సార్ బయట స్టేట్ వాళ్ళు? అది నేను ముందుగా చెప్పినట్టు ఎవరైతే పక్క రాష్ట్రాల వారైనా ఎవరైతే మన ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఏపీ సెట్ అనేది ఆ సెట్ క్వాలిఫై ఎవరైతారో వారికి మాత్రమే మనం మేనేజ్మెంట్ కోటా సీట్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. సార్, యాజ్ ఏ ఎంప్లాయీగా స్టూడెంట్ బెనిఫిట్ కోసం మీరు కానీ మేనేజ్మెంట్ కానీ ఎటువంటి శ్రద్ధ తీసుకుంటుంది సార్? మన
ఈ యొక్క కళాశాలని 2016వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అయితే మొదటి సంవత్సరం మాత్రమే మనం ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నాం. ప్రారంభించిన 1.5 సంవత్సరంలోనే ఈ యొక్క బిల్డింగ్స్ మీరు చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్స్ అన్నింటినీ 1.5 సంవత్సరంలో పూర్తి చేసి, అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ కానీ బాయ్స్ హాస్టల్ కానీ త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి స్టూడెంట్స్కి ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం జరిగింది. మా యొక్క యాజమాన్యం వారు శ్రీ ఎన్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ అని 1997లో ప్రారంభించి ఈ యొక్క సొసైటీ ద్వారా పేద విద్యార్థులకి సహాయం చేశారు. ఎంతో మందిని వీరు చదివించారు. తర్వాత మా కళాశాల ఎన్ఎస్ అనేది నాదెల్ల సుబ్రహ్మణ్యం గారు, ఆయన సెక్రటరీగా ఉన్నారు కళాశాలకి. వారి కుమారుడు మా కళాశాల యొక్క చైర్మన్ గారు నాదెల్ల చంద్రమౌళి గారు, ఆయన ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వ్యక్తి. అది అంతేకాకుండా ఎన్ఆర్ఐగా కూడా కొన్ని విదేశాల్లో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉన్నారు. ఆయన ఈ ప్రాంతంలో, వారు పుట్టి పెరిగిన ప్రాంతంలో ఏదైనా మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో వచ్చి 2016 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో అగ్రికల్చర్ అదేవిధంగా హార్టికల్చర్కి సంబంధించిన కళాశాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిసిన వెంటనే వీరు ఈ యొక్క కళాశాలకు అప్లై చేయడం జరిగింది. అప్లై చేయడమే కాకుండా ఈ యొక్క వెనుకబడిన ప్రాంతానికి ఈ యొక్క కళాశాలలు వస్తే ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో వారు ఈ యొక్క కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మా యొక్క కళాశాల యాజమాన్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతానికి వారికి చేతనంత సహాయం చేయటం ఒకటి. రెండవది ఏంటంటే ఏదైతే కళాశాలను ప్రారంభించినప్పుడు విద్యార్థి చదువుకోవటానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను మనం పూర్తిగా ఇవ్వాలన్నది వారి ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. ఆ మోటివ్ మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే ఉద్దేశంతో, అదే మోటివ్ తోటి, లాభాపేక్ష లేకుండా వారు వచ్చిన ప్రతి రూపాయిని కూడా కళాశాల అభివృద్ధి కోసం, మీరు చూస్తే బిల్డింగ్సే కానీ, రోడ్ ఫెసిలిటీసే కానీ, ఇంకా వెహికల్ ఫెసిలిటీసే కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. వారి యొక్క మా యొక్క చైర్మన్ గారి యొక్క మాటల్లో ఏం చెప్తారంటే, ఒక విద్యార్థి సంపూర్ణంగా ప్రతిదీ నేర్చుకుని వెళ్ళాలంటే ఉపాధ్యాయులు అవసరం, అదేవిధంగా ఆ కోర్సుకు సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలు ఎంతో అవసరం అని వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. దాని కొరకు ఎంతైనా ఖర్చు చేయడానికి వారు వెనకాడరు. సార్, పేరెంట్స్ అందరికీ ఎక్కువ ఒక డౌట్ వస్తూ ఉంటుంది, ఈ కాలేజే ఎందుకు చూస్ చేసుకోవాలి? మంచి ప్రశ్న అడిగారు. ఎందుకు మా కళాశాలని మీరు ఎన్నుకోవాలని అంటే, మీరు ఇప్పుడు అన్ని విషయాలు మీరు చూస్తూ వచ్చారు. కళాశాల భవనాలు కానీ, క్లాస్ రూమ్స్, ల్యాబొరేటరీస్, ఆట స్పోర్ట్స్కి సంబంధించిన ఫెసిలిటీస్ కానీ, అదేవిధంగా మా కళాశాలను ఏర్పాటు చేసిన ఫామ్లో క్రాప్స్ కానీ అన్నింటినీ మీరు చూసినట్టయితే ఎక్కడ ఏ విషయంలోనూ కరికులంకి సంబంధించిన ఎలాంటి రాజీ పడకుండా అన్ని రకాల సౌకర్యాలు విద్యార్థులకు చదువులో నాలెడ్జ్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని రీచ్ అయ్యారు. సో అంతేకాకుండా ఎందుకు మా కళాశాలను ఎన్నుకోవాలంటే, మేము అనుబంధ కళాశాల, మాది ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయం వారి అనుబంధ కళాశాల. అంతేకాకుండా ఐసీఆర్ అక్రిడేటెడ్ కళాశాల, ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఢిల్లీ వారి చేత గుర్తింపబడిన కళాశాల మాది. అంతేకాకుండా ఈ యొక్క వెనుకబడిన ప్రాంతంలో ఇన్ని రకాల ఫెసిలిటీస్ మా యాజమాన్యం వారు ప్రొవైడ్ చేసి అతి తక్కువ కాలంలోనే మేము ఐసీఆర్ అక్రిడేషన్ పొందాము. ఇది మా యొక్క ప్రత్యేకత. అందుకోసం మేము విద్యార్థులకు చెప్పేది ఏమంటే, మీ పిల్లలు మాకు అప్పగించండి, మేము మంచి జ్ఞానంతో, మంచి నాలెడ్జ్ తోటి అగ్రికళాశాల సర్టిఫికేట్ ఇచ్చి మీ పిల్లల్ని మీకు అందిస్తాం. థ్యాంక్ యూ సార్. కాలేజ్ గురించి బాగా మొత్తం పూర్తిగా వివరించారు. ఇదండి మా కాలేజ్ గురించి. మీరు అడిగిన ప్రశ్నలకి అన్ని సమాధానం ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకేమైనా సందేహాలు ఉంటే కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బ్రహ్మారెడ్డి సార్ ఫోన్ నెంబర్ ఇస్తాను, ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు. కాలేజ్ వెబ్సైట్ లింక్ కూడా కింద ఇస్తాను, విజిట్ చేసి చూడవచ్చు. పేరెంట్స్ ఎవరైనా స్టూడెంట్స్ని ఇక్కడ జాయిన్ చేయాలనుకుంటే కాలేజ్కి విజిట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం బాగుందా లేదా చూసుకున్న తర్వాతే జాయిన్ చేయండి. థ్యాంక్ యూ.